ఆపేసిన ఎస్సీ కార్పొరేషన్ నిధులను తిరిగి కేటాయించి దళితులకు రుణాలను మంజూరు చేయాలని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. మంగళవారం జంగారెడ్డిగూడెంలో ఆయన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 2019లో టీడీపీ అధికారంలో ఉండగా శాంక్షన్ అయిన రుణాలు ఇచ్చే సందర్భంగా ఎన్నికలు కూడా రావడం వల్ల ఆగిపోయాయన్నారు. నూతనంగా రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఆనాడు అన్ని రకాల రుణాలను ఆపేసిందన్నారు. అప్పుడు ఆపిన రుణాలు ఇప్పటిదాకా ఇవ్వలేదని, ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టి రుణాలు మంజూరు చేయాలన్నారు. సమస్యలను పక్కన పెట్టిన వైసీపీని ప్రజలు కూడా పక్కన పెట్టారని, కొత్త ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాల్సిన రుణాలను ఇవ్వాలన్నారు. పేరు అందుగుల ఫ్రాన్సిస్, పొలం క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. నూతన ప్రభుత్వానికి స్వాగతం, పాత ప్రభుత్వానికి వీడ్కోలు తెలుపుతూ, పాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు చాలా దళిత ఎస్సీ ఎస్టీ వ్యతిరేకమైన పథకాలు తీసుకురావడం వల్ల, కార్పొరేషన్ రుణాలని ఆపేయడం వల్ల దళిత వ్యతిరేక ముద్ర పడడంలోనే ఘోరంగా ఓడిపోవడం కారణమైంది. కారణం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు ఎడగొట్టి రుణాలు లేకుండా చేసి ఆ ఎస్సీ కార్పొరేషన్ రుణాలను కూడా నవరత్నాల పేరుతో డైవర్ట్ చేశారు. రాజ్యాంగపరంగా దళితులకి, ఎస్సీలకి, బీసీలకి ఏర్పడినటువంటి కార్పొరేషన్లే పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతిలో చేశారు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇన్నోవా కార్లు కానీ, ట్రాక్టర్లు కానీ, లోన్లు కానీ, గేదెలు కానీ, బర్రెలు కానీ, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి ఆటోలు కానీ ఇచ్చేటువంటి చేస్తుంది. దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా ఆపేయడం జరిగింది. గతంలో 2019లోని బుట్టాయిడి మండలంలో అయితే 2,250 మందికి ఎస్సీ కార్పొరేట్ రుణాలు శాంక్షన్ అయినాయి. 2 లక్షలు 3 లక్షల కాడికి తీసుకున్న టైంకి ఎన్నికలు కూడా వచ్చిందని ఆపేశారు. ఆ లోన్ ఇప్పటికీ పెండింగ్ ఉంది, ఇప్పటికీ ఇవ్వలేదు. ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి ఎలాంటి తప్పుదం వచ్చే ప్రభుత్వం చేయకుండా ఏదైతే రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేట్ రుణాలు ఇచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం కొంతైనా ఉపయోగపడాలని, లేకపోతే ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పట్టినకైతే కొత్త కూటమి ప్రభుత్వానికి పట్టే అవకాశం ఉంది. అందుకని దళిత గిరిజనుల వ్యతిరేకంగా మారకుండా ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, అలాగే 2019లో పెండింగ్ రుణాలని అమలు ఇచ్చేదాకా ఇవ్వాలని మేము తెలియజేస్తాం.